అయ్యో బాబోయ్! ఏంటి? అన్నయ్య అన్నయ్య. అవును అన్నయ్య. ఎవరు నిన్ను కాదన్నారు? వాళ్ళ అన్నయ్యరా? అన్నయ్య అన్నయ్య అతను వెళ్ళిపోయాడు. వెళ్ళి హాయ్ చెప్పు. పో, 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 పో. పో. రావద్దు, అక్కడే ఉండు. వెళ్ళు. అన్నయ్య ఇది సరైన ఛాన్స్. వెళ్ళి హాయ్ చెప్పు. చెప్పాలా? చెప్పన్నయ్య. చెప్పరా? ఏంటి చెప్పరా? చెప్పు చెప్పు అని చెప్తున్నాను కదా, మరి ఇంకేంటి? చెప్పన్నయ్యా. పో, ధైర్యంగా చెప్పు. ఇదిగో తీసుకోండి. థ్యాంక్స్. ఇవరా. బాగా చల్లగా ఉంది కదా. ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఉందిగా కొత్తగా, అలాంటిదే ఇక్కడ కూడా ఉంది. నాకు అదే చెప్పబోయాను బాబు. అయ్యగారి పేరు సోమశేఖరం. మన సెషన్స్ కోర్టులో జడ్జిగా ఉన్నారు. వీళ్ళ అబ్బాయి పేరు కృష్ణవంశీ. ఆయన కూడా అదే కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు. త్వరలోనే వాళ్ళ నాన్నగారిలాగా జడ్జి అవుతారు. అబ్బాయి బంగారం. ఆయన మన ఊరికి ఉత్సవం చూడడానికి వచ్చినప్పుడు నిన్ను మీ చెల్లెల్ని చూశారట. నీ చెల్లెలు బాగా నచ్చిందట. అందుకే వీరి అబ్బాయికి మీ చెల్లెల్ని అడగడానికి వచ్చారు. ఏంటని ఆలోచిస్తున్నావు? మంచి విషయాలు వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కళ్ళు మూసుకుని ఒప్పేసుకో. మాట్లాడు. ఇదేమన్నా నిమిషాల మీద నిర్ణయం తీసుకునే విషయమా? అయినా పెద్దవాడిని నేను ఉన్నాను కదా. చిన్నవాడు నోరు మూసుకొని ఉండు. ఏం లేదయ్యా, మీరేదో కోర్టులో పెద్ద జడ్జిగా ఉన్నారని శేషయ్య చెప్పాడు. అది మేము నమ్ముతాం. మీరు తలుచుకుంటే పెద్ద జమీందారుల పిల్లనో పెద్ద ధనవంతుల పిల్లనో చేసుకోవచ్చు. అవన్నీ వదిలేసి ఏమీ లేని నా మనవడి చెల్లెల్ని అడుగుతా ఉండారు. అందుకే కొంచెం అనుమానంగా ఉంది. ఆయన చెప్తున్నట్టు నా కొడుక్కి పిల్లనిస్తామని వచ్చిన వాళ్ళకి డబ్బు, పదవి, పరపతి అన్నీ ఉన్నాయి. కానీ న్యాయం, ధర్మం లేవు. అవి నీలో ఉన్నాయి. అందుకే నీ దగ్గరకు వచ్చాను. మీరు నా గురించి ఇలా చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సమాజంలో మీరు ఉన్నతమైన వారు, అర్హత ఉన్నవారు. మీతో సంబంధం కలుపుకోవడం నాకు సంతోషమే. కానీ అంతకు ముందుగా మీ కొడుకు గురించి పూర్తిగా తెలుసుకునే ఓ నిర్ణయానికి రావాలి. ఏంట్రా మనం మొహం మీదే వీడిలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకండి. పెళ్లి జరగక ముందు 100 సార్లు ఆలోచించవచ్చు. కానీ పెళ్ళైన తర్వాత ఆలోచించి ప్రయోజనం ఉండదు. అందుకేనయ్యా. తప్పకుండా తెలుసుకోండి. మీకు గుడి కోర్టైతే వాడికి కోర్టే గుడి.